రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్ తరుణ్ లావణ్య విషయం హాట్ టాపిక్ అయింది. రాజ్ తరుణ్ నేను 10 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. 2014లోనే మా ఇద్దరికి పెళ్ళయింది. 2 సార్లు అబార్షన్ కూడా చేయించాడని లావణ్య ఆరోపించింది. అందుకు తగ్గ ఆధారాలను కూడా పోలీసులకు చూపించింది. దీంతో రాజ్ తరుణ్ పై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. కాగా ఈ తతంగం మొత్తం మీద ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి తన ప్రతిస్పందనని తెలియజేసింది. రాజ్ తరుణ్ లావణ్యలకి సంబంధించిన విషయం పూర్తిగా వాళ్ళిద్దరి వ్యక్తిగతం. సినిమా పరిశ్రమకి ఎలాంటి సంబంధం లేదు, అసలు సమాజానికి కూడా సంబంధం లేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి లావణ్య వచ్చి ఫిర్యాదు చేసినా కూడా అది మీ పర్సనల్ విషయం అని మా అధ్యక్షుడు అంటాడు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా కూడా అది అధ్యక్షుడి ఇష్టం. ఇక కేసు విషయానికి వస్తే లావణ్య ఇప్పటికే రాజ్ తరుణ్ ని కోరుకుంటుంది. కానీ రాజ్ తరుణ్ అందుకు సమ్మతంగా లేడని అనిపిస్తుంది. అందుకే కేసు వాపసు చేసుకోవాలి అనుకుంటే డబ్బు డిమాండ్ చేసిందని చెబుతున్నారు. అదంతా పచ్చి అబద్ధం. ఒకవేళ నిజంగా అడిగి ఉంటే ఈ పాటికే వాటి తాలూకు ఆధారాలన్నీ బయట పెట్టేవాళ్ళు. ఇక తినడానికి 20,000 ఇవ్వమని అడుగుతుంది అంటే తను ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా రాజ్ తరుణ్ అమ్మా నాన్నకి వీరి విషయం తెలుసు. పైగా 10 ఏళ్ల నుంచి అందరూ కలిసే ఉంటున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళు స్పందించడం లేదు అంటే లావణ్య చెప్పే విషయాలన్నీ నిజమే అని అనుకోవాలి. అలాగే చట్టాల్లో కూడా మార్పు రావాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదైనా నేరం చేసి చట్టాల్లో ఉన్న లొసుగులని ఆసరాగా చేసుకుని చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. వాళ్ళలో భయం కలగాలి అంటే చట్టాలు కఠినంగా ఉండాలని చెప్పింది.